హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఇక్కడ మేము పొలంలోకి వచ్చాము. పొలంలో గడ్డి బీగడానికి వచ్చినాము ఫ్రెండ్స్ అందరము. మళ్ళా అందరినీ పని వాళ్ళని పిలిస్తే అంత డబ్బులు ఖర్చు అవుతుందని అసలు ఈసారి పంట చాలా పతలాగా తిన్నగా పడింది. సో ఇక రైతు కష్టాలంటే మీకు తెలిసిందే కదరా. సో చాలా హుషారుగా మా అమ్మ కలుపు బీగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా గడ్డి మొలిచినది పెరకాలి. సో అందుకోసము మేము మా పొలంలోకి వచ్చినాము. మేము వేసిన పంట ఏంటంటే శనగ. సో ఈ శనగ చాలా పతలాగా పండింది కాబట్టి ఈ చెట్టు వరకే మాది. ఈ చెట్టు ఎండ్ వరకు, ఆ లాస్ట్ చెట్టు ఉంది కదా, వేపాకు చెట్టు, ఇంకా డెడ్ ఎండ్ వరకు, ఆ పోల్ వరకు ఇంకా 3 ముక్కాలు ఉంటుందేమో. 3 ముక్కాలు ఉంటుంది కదా మనది, 3.5. మొన్న చెట్టు వరకు పెరిగినాం మేము. మొన్న వచ్చి ఈరోజు ఏదో మా నాన్నమ్మ అందుకు ఆ చెట్టు కాడి నుంచి ఇంకా లోపలికి పెరిగి పోదామని వచ్చినాము. అదో మా మేనల్లుడు చూడండి, వాటర్ బాటిల్ పట్టుకొని ఎంత హుషారుగా కలుపు వేస్తున్నాడు. వీడు మా తమ్ముడు గాడు. మా తమ్ముడు చూడండి, ఊరికే తిరగడానికే సరిపోయింది. ఊరికే తిరగడానికి వచ్చినాడు వాడు. వచ్చేది అయిపోయిందా? ఏం తిను పూరి. చూడండి ఫ్రెండ్స్, 95 ఏళ్ళు ఉన్నా కానీ మా జేజీ అసలు తినకోకుండానే పని చేయాలని పట్టుబట్టి పని చేస్తుంది. ఇలా మొత్తం ఉండే గడ్డి అంతా తీసి ఒక మూలకు సపరేట్గా పెడుతున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం తీసుకొని వెళ్ళి ఆ మెయిన్ రోడ్డు మీద వేసేస్తాము. మళ్ళీ కలుపు మొక్కలు రాకోకుండా జాగ్రత్త తీసుకోవాలి కదా. ఈ విధంగా తీసేయాలి. ఇలా వేర్లతో పాటు తీసేస్తే మళ్ళీ మొలవకోకుండా ఉంటాయి. మా మేనల్లుడు మా తమ్ముడు ఇద్దరు తోడు దొంగలు. వీడియో తీస్తున్నానని తెలిసి మరీ పని చేస్తున్నారు చూడండి. ఈ విధంగా మొత్తం ఏర్లతో పాటు తీసేస్తే మళ్ళీ మొలవకోకుండా ఉంటుంది. ఒక్కోసారినే ఉంటాయి అంతే, అన్ని చోట్ల ఉండవు. ఒక స్ట్రైట్ ఇంకా అంతే. నువ్వు ఏ లైన్లో పోతున్నావో ఆ లైన్లో చూసుకుంటా పో. లైన్లో చూసుకుంటా పో. ఉండే కాడంతా పెరిగి సైడ్కి వేసే మొత్తం అంతా. వేరే లైన్లోకి రా మహేంద్ర. ఎలాంటి చెట్లు అంటే అలాంటి చెట్లు అన్నీ మొలుస్తూనే ఉంటాయి. జేజీ హాయ్ చెప్పు. ఏం చెట్టు మా ఇది? మో పప్పులో పెట్టుకునేది. పక్కన పాయలాకు పప్పులో వేసుకుంటారంట ఫ్రెండ్స్. పని చేస్తా వీడియో తీసుకోవడానికి వచ్చినా, పని చేయలేదంటావు. బాగా పెరుకు అన్నీ ఏర్ల వరకు మో ఏర్ల వరకు పెరుకు. హాయ్ చెప్పు. సో చూడండి ఫ్రెండ్స్, గడ్డి అంతా పెరికేసాము, చెట్టు దగ్గర పెట్టేసాము. ఎక్కువ పెరికాడు మా మేనల్లుడు, చాలా కష్టపడినాడు. అందరికంటే ఎక్కువ మా నాన్నమ్మ కష్టపడింది. ఇంకా అయిపోయినా కానీ ఇంకా ఏదో ఒకటి పని చేద్దామని ఉంటుంది ఆమెకు. సో ఫైనల్లీ వీఆర్ డన్ ఫ్రెండ్స్. అంతా గడ్డి అంతా పెరికేసినాము. పెరికిన గడ్డిని మొత్తం అంతా కువ్వలుగా పెట్టి ఆ కువ్వలన్నీ రోడ్డు మీదకి తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు. ఫైనల్లీ వీఆర్ డన్ ఫ్రెండ్స్. లెట్స్ సే బాయ్. బాయ్ మహేంద్ర. బాయ్. Like, share, subscribe.